నర్సరావుపేటలోని కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాలలో వైద్యశాఖ సిబ్బంది సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైద్యశాఖ అధికారి రవికుమార్, కళాశాల ప్రిన్సిపల్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. గుండెపోటు వచ్చిన వారికి తక్షణమే సిపిఆర్ వారిని ప్రమాదం నుంచి కాపాడవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రమాదవశాత్తు ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే సిపిఆర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము ఇక్కడ మన పిఎన్సి అండ్ కేఆర్ కాలేజీలో పిల్లలకి సిపిఆర్ దాని మీద అవగాహన కార్యక్రమం మేము చేపట్టాము. సిపిఆర్ అంటే మనందరికీ తెలిసిందే, కార్డియోపల్మనరీ రిసక్సిటేషన్. ఎవరైనా సడన్గా పడిపోయినా, కళ్ళుతిరిగి పడిపోయినా, లేకపోతే వాటర్లో పడిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినా వాళ్ళని రివైవ్ చేసుకునే పద్ధతి అనమాట. అది సిపిఆర్ అంటాం. అది ఈ వారం అంతా మనకు గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ వారం అంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు మేము అన్ని రకాల స్కూల్స్లోనూ అన్ని చోట్ల మా అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్లోనూ మేము చేస్తున్నాము. అందులో సందర్భంగా ఈరోజు మన కాలేజీలో పిఆర్ అండ్ కేఆర్ కాలేజీలో మనం చేసుకుంటున్నాము. సో ఇందులో ముఖ్యంగా మనం ఎలా పిల్లలందరికీ అవగాహన అనేది ఎలా చేయాలి సిపిఆర్ అనేది మేము పూర్తి స్థాయి అవగాహన కలిగిస్తున్నాం. దీనివల్ల పిల్లలు నేర్చుకుంటే ఎవరైనా సడన్గా కానీ, ఎవరైనా రోడ్డు పక్కన కానీ, వాళ్ళ ఇండ్ల కాడ కానీ ఎవరైనా పొరపాటున స్పృహ లేకుండా పడిపోతే వాళ్ళని రివైవ్ చేయడానికి, బతికించడానికి ఈ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అందరికీ మేము దీని మీద అవగాహన కలిగిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాలేజీ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి సమాజంలో మానసిక ఒత్తిళ్లు, అదేవిధంగా ప్రమాదవశాత్తు ఈ గుండె జబ్బులు, స్పృహ స్మారక స్థితిలో లేకపోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చాలా సింపుల్గా, సులభమైన పద్ధతిలో బ్రతికించేటువంటి వైద్య విధానం సిపిఆర్ ప్రోగ్రాం అండి. దీన్ని ప్రతి విద్యార్థికి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మన పల్నాడు జిల్లా వైద్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓ గారు శ్రీయుత డాక్టర్ రవి గారు, వారి యొక్క బృందం ఈరోజు స్థానిక పిఎన్సి కేఆర్ కళాశాలని సందర్శించి మా విద్యార్థులకి దీనిపైన ఒక అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది.